హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపిస్తానండి. సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకున్నాను. తర్వాత ఉసిరికాయలని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. తడి లేకుండా తుడుచుకున్నాను. తర్వాత ఈ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఉసిరికాయలు వేసుకుంటున్నాను. సగం వేసి వేయించుకున్న తర్వాత ఇంకో సగం వేసేసుకుంటున్నాను. ముందుగా మంటను మీడియంలో పెట్టేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, కలర్ మారాయి కదా. ఇట్లా మారిన తర్వాత వీటిని తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి. తర్వాత మిగిలిపోయిన ఉసిరికాయలు కూడా వేసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. తర్వాత వీటిని కూడా తీసి అదే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చింతపండు నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను. దీన్ని గుజ్జు అంతా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. దీంట్లో గుజ్జు అంతా విత్తనాలు ఏం రాకుండా తీసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇట్లా మొత్తం వేగిపోయాయి కదండి. వీటిని కూడా తీసేసుకొని గిన్నెలో వేసేసుకున్నాను. వీటిని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఈ లోపల మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఉడికించుకుందాము. పచ్చిది వేయొద్దండి, ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. దీంట్లో ఏం వేయలేదు నేను, ఓన్లీ ఆ గుజ్జును మాత్రం ఉడికించుకున్నాను. చూడండి, ఇట్లా కలర్ మారుతుంది, కొంచెం దగ్గరగా అవుతుంది. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కూడా చల్లారనివ్వాలి. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి, మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలా తీసి పక్కన ఇది చల్లార్చుకున్నాం కదా. తర్వాత మీకు కావాల్సినవి అన్నీ చూపిస్తాను. ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు, తర్వాత నూనె కూడా పక్కన పెట్టేసుకున్నాను. నేను ఆ కప్పుతో 3 కప్స్ అయ్యాయి ఉసిరికాయలు నాకు. నేను అందుకే 3/4 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, అలాగే 1/4 కప్పు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. దీంట్లోనే మనం చల్లార్చి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఇది కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత మనకి ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ కారం, ఉప్పు అంతా దానికి పట్టేలాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, తర్వాత చల్లార్చుకున్న ఆయిల్ కూడా ఉంది కదా, అదే ఆయిల్ని నేను అందులో పోసేస్తున్నాను. తర్వాత దీన్ని కూడా ఒకసారి మొత్తానికి పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పోపు వేసుకుందామండి. ఉప్పు, కారం సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు. తర్వాత నేను ఇట్లా పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారనివ్వాలండి. దీన్ని కూడా వేడిదైతే వేయొద్దు. ఇలా చల్లార్చుకున్న దాన్ని మనం ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. 3 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే మీరు కలుపుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాచింగ్ వీడియో.